ప్రియమైన దైవ జనాంగమా, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు అని నమ్మడం మనం సాధించిన మొదటి విజయం అయితే, దేవుడు ఉన్నాడనియు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన చేరువుగా ఉన్నాడని మనం సాధించినటువంటి రెండో విజయం ఆయన యందు విశ్వాసం ఉంచటం. ఉన్నవానిని నమ్మటం, నమ్మిన వాని యందు నిరీక్షణ ఉంచటం, నిరీక్షణ నుంచి ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకటం. ఫస్ట్ స్టెప్లోనే చాలామంది ఫెయిల్ అవుతారు. ఆ ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? విశ్వాసము అనే దానిలో చాలామంది ఫెయిల్ అవుతారు. ఏంటంటే ఫెయిల్ అవడం అంటే, పరీక్షలు అనేవి ప్రపంచం అంతా జరుగుతాయి, ఊరికే ఏది రాదు. పిల్లలు పరీక్షలు ఎదుర్కోవాలి, పాస్ అవ్వాలి, ర్యాంకులు సంపాదించాలి. ఆ తర్వాత ఉద్యోగాలకు వెళ్ళాలన్నా ఉద్యోగాల దగ్గర కూడా ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు పాస్ అయితే తప్ప ఉద్యోగాలు కూడా ఇవ్వరు. అంతెందుకు, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా కూడా మీరు ఏం చేయాలి? వాళ్ళు పెట్టే టెస్టులన్నీ పాస్ అవ్వాలి. ఆ టెస్టులన్నీ పాస్ అయితేనే మీకు ఏమిస్తాడు? డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాడు. 8 అంకె తిప్పమంటే 8 అంకె తిప్పాలి, ఇలా రౌండ్ కొట్టమంటే ఇలా రౌండ్ కొట్టాలి, బ్యాక్ వేయమంటే బ్యాక్ వేయాలి. ఎలా డ్రైవ్ చేయాలో తెలిసి ఉండాలి. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. పాస్ అయితే తప్ప ఏం రాదు? డ్రైవింగ్ లైసెన్సే రాదు. అంటే ఇలా జీవితంలో ఇన్ని పరీక్షలు ఉంటే, విశ్వాసం అనే మొదటి మెట్టులో మనం గెలవడం చిన్న విషయం కాదు. అది దేవుణ్ణి నమ్మేవారే ధన్యులట. అర్థమైందా? దేవుణ్ణి ఎవరైనా నమ్ముతారు. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఆ విషయం యాకోబు చెప్తాడు. యాకోబు చెబుతూ అంటాడు, దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయట. అంటే వణుకుతున్నాయి, నమ్ముతున్నాయంటే దయ్యాల విశ్వాసం కూడా గొప్పదేనా? దయ్యాలది కూడా విశ్వాసమేనా? మరి కాదా? దయ్యాలది విశ్వాసమే కాదా చెప్పండి? అంతే, విశ్వాసమే. దయ్యాలకు కూడా విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం? దేవుడంటే విశ్వాసమే దయ్యాలకు కూడా. అంత మాత్రాన దయ్యం దేవుని బిడ్డ అవుతుందా? అవదు కదా. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అన్నాడు యాకోబు పత్రికలో. రెఫరెన్స్ ఇవ్వాలా? మీకు గుర్తుందా? అంటే ఎవరు మాట్లాడట్లేదు, అందుకని. గుర్తుందా? నేను చెప్పిన మాట బైబిల్లో ఉందన్న ఫీలింగ్ ఏమైనా కలిగిందా లేదా? అన్నయ్య ఏదో కొత్త వచనం చెప్పాడు అనిపిస్తుందా? లేదు, ఉందని ఒక నమ్మకం కలిగింది కదా. ఎప్పుడో చదివిన గుర్తొచ్చింది. సరే, అలాగొస్తే మంచిదే, ఇంక రెఫరెన్స్ అవసరం లేదు. 2:19 సీన్ గారు చెప్తున్నారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19 ఏముంది అక్కడ? దయ్యములు కూడా నమ్మి ఏం చేస్తున్నాయి? వణుకుతున్నాయి. అంటే ఇప్పుడు నమ్మి అన్న పదం విశ్వాసానికి సంబంధించింది అనుకుంటే కాసేపు, ఆ నమ్మకం సరైన నమ్మకమేనా? ఏమా, అది సరైన నమ్మకం కాదు. అంటే విశ్వాసం అంటే అది పరీక్షకు నిలబడే విశ్వాసమై ఉండాలి. అందరూ విశ్వసిస్తారు, నేను నమ్ముతున్నాను. నమ్మడం అంటే సరిపోద్ది? అది ఆ నమ్మకం సరి అయినదా కాదా? పరీక్షకు నిలబడాలి. ఫస్ట్ టెస్ట్కి వచ్చిన తర్వాత నీ విశ్వాసం ముందు పాస్ అవ్వాలి. ఆ తర్వాత విశ్వాసిగా పాస్ అవ్వాలి. 2 విషయాలు గుర్తుపెట్టుకో. మొదట ఏం పాస్ అవ్వాలి? విశ్వాసం పాస్ అవ్వాలి. ఆ తర్వాత ఏది పాస్ అవ్వాలి? విశ్వాసిగా నువ్వు పాస్ అవ్వాలి. ఈ రెండింట్లో కూడా నువ్వు పాస్ అవ్వాలి. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది మొదటే ఫెయిల్ అయిపోతున్నారు. ఎక్కడ? విశ్వాసం దగ్గరే ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళు విశ్వాసిగా పాస్ అవ్వడం మాట పక్కన పెడితే, విశ్వాసం దగ్గరే ఫెయిల్ అయిపోతే విశ్వాసిగా ఎక్కడ పాస్ అవుతారండి? అవ్వలేరు కదా. ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మీరు విశ్వాసము అనే దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో అందరినీ విశ్వాస వీరుల జాబితాలో చేర్చలేదు. క్లాసులో పాఠాలు నేర్చుకున్న వాళ్ళందరినీ ర్యాంక్ లిస్టులో పెట్టరు. అందరూ క్లాస్కి వచ్చిన వాళ్ళే, కానీ ర్యాంక్ లిస్టులోకి ఎంతమంది వెళ్ళారు? కొందరే వెళ్ళారు. మరి అందరూ క్లాసులో వీళ్ళలాగే పాఠాలు విన్నవాళ్లే కదా. మరి వీళ్ళందరినీ ఎందుకు ర్యాంకర్ల లిస్టులో పెట్టలేదంటే వీళ్ళకి ర్యాంకులు రాలేదు, వీళ్ళకి మాత్రమే వచ్చాయి. వచ్చిన వాళ్ళనే పెట్టారు, రాని వాళ్ళు పెట్టలే. కానీ అందరూ ఒక క్లాసులోనే ఉన్నారు.
ఇది మీకు బాగా అర్థమైతే విశ్వాసులుగా ఎలాంటి విశ్వాసంలో ఉన్నారో మొదట మీరు అర్థం చేసుకోండి. తర్వాత విశ్వాసిగా ఎలా పాస్ అవ్వాలో నేర్చుకుందాం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను, అమ్మా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా అని అడిగితే అవునండి నమ్ముకున్నాను. ఏ కారణం చేత? ప్రతిదానికి ఒక క్వశ్చను, ఆ క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉండాలి కదా, ఉండాలి వద్దా? నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా? అవును. ఏ కారణం చేత? అదిగాక మన ఇండియాలో ఎక్కువ అడుగుతారు ఈ క్వశ్చన్, ఎందుకంటే మనకి దేవుళ్ళు ఎక్కువ. ఇండియాలో చాలా మత విశ్వాసాలు ఉన్నాయి. ఇండియాలోనే కాదు, ప్రపంచం నిండా చాలా మత విశ్వాసాలు ఉన్నాయి. హైందవ సోదరులు ఉన్నారు, ఇస్లాం సోదరులు ఉన్నారు, జైను సోదరులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు కదా, ఇంకా చాలా మతాల వారు ఉన్నారు. ఆయా రకరకాల మతాలు, కొన్ని రాష్ట్రాలకు వెళితే కొన్ని రకాల మతాలు మనకు కనబడతాయి. ఇప్పుడు ఇన్ని మతాల వారు ఉన్నప్పుడు మరి నిన్ను అడగాలి కదా, నువ్వు ఎందుకు నీ పూర్వ మతాన్ని విడిచిపెట్టి ప్రభువుని ఎందుకు నమ్మావు? నీకంటూ ఒక పూర్వమతం ఉంది కదా, ఆ పూర్వమతాన్ని విడిచిపెట్టి ప్రభువుని ఎందుకు నమ్మావు నువ్వు అని అడిగితే నీ దగ్గర ఒక సమాధానం ఉండాలా వద్దా? ఆ సమాధానం లోకానికి నచ్చేలా మెచ్చేలా కాదు, దేవునికి నచ్చేలా మెచ్చేలా ఉండాలి. అప్పుడు నువ్వు పాస్ అవుతావు. అది నువ్వు విశ్వాసంలో మొట్టమొదట గెలవడం, ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్లో చాలామంది ఫెయిల్ అయ్యారనేది నేను బలంగా నొక్కి చెబుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఒక మనిషిని దేవుని దగ్గరికి నడిపించటం అదే విశ్వాసానికి పునాది వేయడం. అది బైబిల్ ప్రకారంగా ఒక మనిషిని దేవుని వైపు నడిపించటం అనగానే విశ్వాసానికి ఆ మనిషి హృదయంలో పునాది పడటం. ఇక్కడ మీరు గమనించండి, మన భక్తి హృదయం నుంచి మొదలవ్వాలి, శరీరం నుంచి మొదలయ్యేది కాదు మన భక్తి. క్రైస్తవ భక్తి జీవితం శరీరం దగ్గర మొదలు కాదు. చాలా భక్తి జీవితాలు శరీరంతో మొదలై శరీరంతో ముగిసిపోవచ్చు. కానీ క్రైస్తవ భక్తి జీవితం హృదయంతో మొదలవుతుంది, హృదయం దగ్గరే ఆగుతుంది. ఇప్పుడు మీ భక్తి హృదయం దగ్గర మొదలైతే హృదయంలో పడిన పునాది ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. యావత్ క్రైస్తవ ప్రపంచం తెలుసుకోవాలి. మీకు వీలైనంత మందికి ఈ ప్రసంగాన్ని పంపించండి. విశ్వాసులని చెప్పుకుంటున్న వాళ్ళకి పరీక్షించుకుంటారు, వాళ్ళు కూడా చాలా అవసరం వాళ్ళకి. మీకు ఎంతమంది విశ్వాసులు తెలుసో వాళ్ళందరికీ ప్రసంగాన్ని పంపించి, ఏవయ్యా ఒకసారి విను, రాజమండ్రిలో మా అన్నయ్య ఒక డాక్టర్ గారు, అయినా ఏ డాక్టరు? అది ఎంబీబీఎస్ కాదు సుమా, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్జీఎస్ లండన్ అనకండి. మా అన్నయ్య ఉన్నారు, ఆయన కూడా డాక్టరే. ఏ డాక్టర్ అంటే పరమ వైద్యుని దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి డాక్టర్ ఈయన. సో మా డాక్టర్ గారు ఆత్మీయ వైద్యుడు ఒక ప్రసంగం రిలీజ్ చేశాడు. ఈ ప్రసంగంలో పరీక్ష అంటున్నాడు విశ్వాసానికి. ఇది నిజమా అబద్ధమా ఒకసారి టెస్ట్ చేసుకుందాం, మీకు రోగం ఉందో లేదో తెలుస్తుంది, ఒకళ్ళు ఉంటే సరిదిద్దుకుందాం, లేకపోతే పర్లేదు, హ్యాపీ ఆనందపడదాం, అంతే కదా. ఇప్పుడు మీ అందరికీ టెస్టులు చేసామనుకోండి కంటి పరీక్షలో, నీ కంటికి ఏ జబ్బు లేదమ్మా అంటే మీరు ఏం చేస్తారు? అర్రే అలా ఎలాగుందండి, ఎదుటి ఉండాలి కదండి అంటారా? అంటారు కదా, అమ్మయ్యా నాకేం లేదంటారు. అదేదైనా ఉంది అని తెలిసిందనుకోండి, దానికి ఏంటి మరి ఇప్పుడు ఏం చేయాలి, పరిష్కారం ఏంటని ఆలోచిస్తారు. ఇది కూడా అంతే. సో ఇప్పుడు మనందరం ఆలోచన చేద్దాం, మన విశ్వాసం ఫెయిలా పాసా అంటే పునాది కరెక్ట్గా పడిందా పడలేదా, ఇది ఒక్క టెస్ట్ చేసుకుంటే రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం మనం. స్టెప్ టూ ఇది స్టెప్ 1. ఇది స్టెప్ 1 మీకు అర్థమైపోతే స్టెప్ 2లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. విశ్వాసం పాస్ అయితే విశ్వాసిగా ఎలా పాస్ అవ్వాలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు విశ్వాసం పాస్ అవ్వడానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకడు విశ్వాసిగా మారడానికి భౌతిక సంబంధమైన రీజన్స్ చెప్తున్నాడు అని అంటే దట్ ఈజ్ నాట్ ఎ రియల్ ఫెయిత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ లార్డ్. గెట్ మై పాయింట్ క్లియర్లీ. అది ఎప్పుడూ కూడా మన ప్రభు ఎదుట సరి అయిన విశ్వాసం కాదు. చాలామంది చూడండి, ప్రభువుని నమ్మానండి, నా పూర్వ మతాన్ని విడిచిపెట్టి ప్రభువుని నమ్మానండి, ఎందుకంటే అప్పులు తీరుస్తాడని నమ్మానండి. నా పూర్వ మతాన్ని ఎందుకు విడిచాను నేను? అప్పులు తీరుస్తాడని అని చెప్తారు కొంతమంది. బోధించేవాళ్ళు కూడా అలా బోధిస్తుంటారు. నీ పూర్వమతాన్ని ఎందుకు విడిచిపెట్టావమ్మా? రోగాలు తగ్గిస్తాడనండి. నీ పూర్వమతాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా? ఉద్యోగం ఇప్పిస్తాడనండి. నీ పూర్వమతాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా? పెళ్లి చేయిస్తాడనండి. నీ పూర్వమతాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఎందుకు ప్రభువును వెంబడిస్తున్నావమ్మా? ఆరాధనలో ఎందుకు కూర్చుంటున్నావు అంటే మాకు ఇల్లు కట్టి పెడతాడనండి, ఇంకేదో చేస్తాడని. ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటి రీజన్స్.
కదా. ఇది చూసే చాలామంది హైందవ సోదరులు లేదా మిగిలిన సోదరులు, నాస్తిక సోదరులు ఏమంటారంటే, వీళ్ళు ప్రలోభాలకు గురి చేసి మతాలు మారుస్తున్నారు అంటారు. అది తప్పే కదా మరి. ఇతరుల్ని ప్రలోభ పెట్టి వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకుని మతం మార్చడం అనేది శుద్ధ నేరం. అలాంటి నేరం ఎవడూ చేయకూడదు, ఏ మతం వాడు చేయకూడదు. ఒకవేళ అలా నువ్వు మతం మార్చినా ఆ వ్యక్తి క్రైస్తవ్యంలోనికి రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు. రాసి పెట్టుకోండి. ఒక సేవకుడిగా చెప్తున్నాను, నేను బైబిల్ తెలిసిన వాడిగా చెప్తున్నాను. ఎవరైనా మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మీ పూర్వమతంలో నుండి క్రైస్తవ్యంలోనికి ప్రలోభాలకు గురి చేసి తీసుకొస్తే గనక మీ విశ్వాసం చెల్లుబాటు కాదు కాదు కాదు. ఎందుకంటే పునాది సరిగా పడలేదు. నువ్వు 100 అంతస్తులు బిల్డింగ్ కట్టు, ఏం బాగుండాలి? పునాది బాగుండాలి. అందుకే నేను ఎప్పుడు కూడా అలాంటి బాహ్య సంబంధమైన ప్రచారాలు చేయను. విన్నారేట ఎప్పుడైనా నా బోధల్లో, నా ప్రసంగాల్లో, నా సభల్లో? వినరు. ఈ జీవితానికి వినరు. నేను చచ్చేంత వరకు నా బ్రతుకులో అలాంటి బోధ, చావనైనా చచ్చిపోతానేమో కానీ అలాంటి బోధ నా నోటి వెంట రాదు, రానేరదు. ఎందుకంటే ప్రభువు ఆ పునాది ఎక్కడా వేయలేదు, తానే వేయలేదు. మనం ఎవరండి వేయడానికి? మనకు మాదిరి ఉంచిపోయిన ప్రభువు అలాంటి పునాది ఎక్కడా వేయలేదు. ఇప్పుడు అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, పెళ్ళిళ్ళు జరగట్లేదా, ఉద్యోగాలు రావట్లేదా, ఎవరు చెప్పారు మీకు రోగం తగ్గదని, ఎవరు చెప్పారు మీ అప్పు తీరదని, ఎవరు చెప్పారు మీ సమస్యలు పోవని, ఇలాంటి మాటలు చెప్పి అందరినీ ఆకర్షించుకొని సంఘాన్ని నింపుకుంటే వాళ్ళు నా దృష్టిలో చేటతో ఎగరబోసేసిన తర్వాత పొల్లు గింజలు ఎగిరిపోతే వాటన్నిటిని బస్తాల్లో పట్టుకు తెచ్చుకుని గాదెల్లో నింపుకున్న వాళ్ళతో సమానం. దేవుడు వాళ్ళని అసలు పరిగణనలోకి తీసుకోడు. ఎందుకంటే అది సరి అయిన పునాది కాదు. అందుకే అలాంటి పునాది వేయకూడదట. ఎందుకంటే రేపు పొద్దున పరీక్ష ఉంది, ఆ పరీక్షకు నిలబడాలి. నువ్వు కట్టిన కోట పరీక్షకు నిలబడాలి. ఆ పరీక్షకు నిలబడినప్పుడు పొల్లంతా ఏమైపోద్ది? కాలిపోద్ది, ఎగిరిపోద్ది, పని చేయదు. అప్పుడు నీకు ప్రతిఫలం రాదు. ఈ లోక సంబంధమైన బోధకుడు ఏమనుకుంటాడంటే, సంఘం నిండిపోతే డబ్బులు వస్తాయి కదా అనుకుంటాడు. కానీ ఆత్మ సంబంధమైన బోధకుడు ఏమనుకుంటాడంటే, సంఘంలో సత్య సంబంధులు నింపబడితే పరలోకంలో ప్రతిఫలం వస్తుంది కదా అనుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అది మంచి మనసు, అది మంచి ఉద్దేశం. ఇప్పుడు నాకు 1,00,000 మంది రాజమండ్రిలో నిండిపోవడం కాదు కావాల్సింది. 1,000 మంది ఉన్నా వాళ్ళు ఎలాంటి వారు కావాలి? సత్యములో స్థిరముగా నిలబడేవారు కావాలి. వాళ్ళ పునాది సరి అయింది కావాలి. ఎందుకంటే మీరందరూ పాస్ అయితే నాకు ఫలితం, మీరందరూ ఫెయిల్ అయితే ఇన్నాళ్ళ నా కష్టం ఎందులో పోయినట్టు? బూడిదలో పోసిన పన్నీరే. మీరు నిజం కాదనుకుంటున్నారు. అది ఒకసారి చూడండి. ప్రతి సేవకుడు కూడా తెలుసుకోవాలి. విశ్వాసతో పాటు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఏం వేసి తిని? ఎవరు వేశారట పునాది? పౌలు భక్తుడు. ఎవరికి వేశాడట పునాది? మీలాగా విశ్వసించడానికి సిద్ధముగా ఉన్న ప్రజలకు. దేనితో వేశాడు పునాది? వాక్యము, సువార్త ప్రకటన. పునాది దేంతో పడుతుందమ్మా? సువార్త ప్రకటన. సువార్త ప్రకటనతో పౌలు భక్తుడు పునాది వేశాడు. చదవండి. దానికి మళ్ళీ నేర్పరి అయిన శిల్పకారుని వలె అనే పదాన్ని వాడాడు. ఆయన తనను తాను గురించి మాట్లాడుతూ నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒక్కడు దాని మీద ఏం చేస్తున్నాడు? కట్టుచున్నాడు. నేను పునాది వేశాను, మరి ఒకడు ఏం చేస్తున్నాడు? కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద, ఆ పునాది మీద ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా ఆత్మీయ భాష. భౌతికమైన ఉదాహరణతో ఆత్మీయ స్థితిని వివరించేటువంటి ప్రక్రియ. గమనించండి జాగ్రత్తగా. ఆత్మ సంబంధమైన విషయాన్ని అర్థం చేయించడానికి శరీర సంబంధమైన ఎగ్జాంపుల్స్ వాడుతున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. కట్టుచున్నాడు అనగానే మళ్ళీ ఇటుకలు, సిమెంటు, ఐరన్ అనుకోకండి. ఇదంతా ఒక స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ కన్స్ట్రక్షన్. ఇట్ మీన్స్ స్పిరిచువల్
కన్స్ట్రక్షన్, ఆత్మీయ స్థితి, లోపల కట్టబడే స్థితి ఇది మీ అందరిలో. రైట్ రైట్ చదవండి. వేయబడినది తప్ప ఇంకో పునాది లేదట, ఒకటే పునాదట. అది పాస్ అయ్యే పునాది అయి ఉండాలి, ఫెయిల్ అయ్యే పునాది అవ్వకూడదు. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయ నేరడు. ఈ పునాది ఎవరంటే యేసుక్రీస్తు. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడుతుంది. ఆ దినము దాని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. అంటే పరీక్ష దేంతో జరుగుతుందట? అగ్నితో. ఎప్పుడైతే ఈ అగ్ని పరీక్ష జరిగిందో మంచి పునాది నిలబడింది, నకిలీ పునాది ఏమైపోయింది? కాలిపోయింది. అప్పుడప్పుడు చూడండి కొన్ని ద్వారబంధాలు పెడుతున్నారు కదా, సేమ్ చెక్కలాగే ఉంటాయి, కానీ చెక్క కాదు అది. సిమెంట్ని కూడా చెక్కలాగా డిజైన్ చేస్తారు. అప్పుడు ఒక పక్క చెక్కది, ఒక పక్క సిమెంట్ది పెట్టి మంట వెలిగించామనుకోండి, ఏది నిలబడుతుంది? సిమెంట్ది నిలబడుతుంది, చెక్కది ఏమైపోద్ది? కాలిపోద్ది కదా. కానీ చూడడానికి ఎలా ఉన్నాయి? రెండు ఒకేలా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన విశ్వాసులందరూ చూడడానికి విశ్వాసులు కాకపోతే దేవుని సన్నిధికి ఎందుకు వస్తారండి? కానీ కాలిపోయే రోజు ఒకటి వస్తుందట. పరీక్షకు నిలబడ్డప్పుడు కాలుస్తాడట. ఆ కాల్చే ప్రక్రియలో నిగ్గు తేలిపోద్దట. బంగారము, నకిలీ బంగారం, ఈ మధ్య రోల్డ్ గోల్డ్ అని వస్తుంది కదా, ఆ రోల్డ్ గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ దూరం నుంచి చూస్తే ఎలా ఉంటాయి చెప్పండి? మొన్న ఎవడో ఒకడు స్పీడ్గా వచ్చి బండి మీద ఒక ఆవిడ మెడలో దింపేసి పాడిపోతుంటే ఇవిడే అని నవ్వుతుందట. ఇది ఎక్కడ కూడా నాయన, ఎవరైనా తెంపుపోతుంటే అయ్యో 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 అంటారు, ఈ నవ్వుతుందట అనుకుంటే ఆడు వేగంగా వెళ్ళిపోయి దబ్బును పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ కొట్టుకుపోతే అవన్నీ తుడుచుకొని మళ్ళీ వేగంగా పారిపోతుంటే నవ్వుతుందట. ఎందుకంటే అది రోల్డ్ గోల్డ్. ఒరే సన్నాసోడా, అది 70 రూపాయలు రాందట. 70 రూపాయల కోసం ఎంత పెట్రోల్ తగిలేసారా సన్నాసోడా? 70 రూపాయల కోసం ఎంత సాహసం చేశారో, నిండా దెబ్బలు తగిలిచ్చేసుకుని. ఒరే చైనీస్ నేచరు, అనవసరంగా నిన్ను పోలీసులు పట్టుకుండా ఇంటెన్షనల్గా నువ్వు దొంగవే కాబట్టి లోపలేస్తారు పట్టుకెళ్ళి. కానీ నువ్వు సంపాదించుకునేది ఎంత? 70 రూపాయలు. అంటే అది ఒరిజినల్ బంగారం కాదు, డూప్లికేట్ అన్నమాట. ఈ రోజుల్లో ఒరిజినల్ బంగారం వేసుకుని వీధుల్లో తిరగడం కంటే కూడా నా మాట విని డూప్లికేట్ వేసుకుని తిరగండి వీధుల్లో, బెటరు. ఆ రోల్డ్ గోల్డ్ కొనుక్కొని వీధుల్లో తిరిగారు అనుకోండి, ఎవడొచ్చి లాక్కున్నా పీక్కున్నా ఇక తీసుకోరా అని ఇచ్చేయచ్చు. ఇది పట్టుకెళ్ళు అని ఇచ్చేయచ్చు. యాక్చువల్లీ అందరూ ఈ ప్లాన్ చేయండి. మొత్తం దేశంలో అందరూ ఓ నెల రోజుల పాటు ఈ రోల్డ్ గోల్డ్ వేసుకుని ఈ వీధుల్లో అలా తిరగండి చక్కగా. ఈ చైనీస్ నేచర్లు అందరూ ఆ నెల రోజులు తెంపుకుంటారు. దొరికేవాళ్ళు దొంగలందరూ దొరికేస్తారు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది, ఓహో మనకే టోపీ వేసారు వీళ్ళు ఒరిజినల్ వేసుకుని బయటికి రావట్లేదు, అంతా డూప్లికేట్ వేసుకొస్తున్నారు, మనమే పెద్ద కేటుగాలు అనుకుంటే వీళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు అనుకుంటారు అన్నమాట. సరే, చూడడానికి రెండు ఎలా ఉంటాయి? ఒకేలా ఉంటాయి. అది ఇది చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ ఒరిజినల్లే, డూప్లికేటు కాసేపు షో చేయడానికి బాగానే ఉంటుంది. ఏదైనా పెళ్లికి వేసుకెళ్ళి షో చేసి వచ్చేయచ్చు. ఎవరో నీ దగ్గరికి వచ్చి అక్క ఇది రాటిదా గీటిదా అని గీడ్చి చూడరు కదా, ఎందుకంటే వాళ్ళు ఎవరో దాన్ని చెక్ చేయరు. అదే ఆభరణం బ్యాంక్కి వెళ్ళి పెట్టాలనుకున్నప్పుడు మాత్రం అక్కడ పరీక్ష ఉంటుంది. అర్థమైందా? నువ్వు పెళ్లికి వేసుకున్నంత మాత్రాన నీకు ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా తిరుగు, పెళ్ళంతా తిరుగు, చక్కగా 100 వేసుకో, ఎవడొద్దన్నాడు? గోల్డ్, ఏం గోల్డ్ అది? రోల్డ్ గోల్డ్. 100 వేసుకో, ఒంటి నిండా దిగబోసుకుని పెళ్ళంతా తిరుగు, నేను ఎవడు అడగడు. బాగుందండి, చాలా బంగారం కొన్నాడు ఇలా ఆయన అనుకుంటారు. రిచ్ మా ఆంటీ అనుకుంటారు. అదే రిచ్ ఆంటీ ఇప్పుడు బ్యాంక్కి కానీ వెళ్ళింది అనుకోండి, రిచ్ ఆంటీ కాదు, ఇక్కడ పూర్ ఆంటీ, గెట్అవుట్ అంటారనమాట ఈ ఆంటీని. ఎందుకంటే అది బంగారం కాదు కనుక పరీక్షకు నిలబడినప్పుడు ఫలితం రాలేదు. అదే బంగారం అయితే పరీక్షకు నిలబడినప్పుడు ఏమొస్తుంది? ఫలితం వస్తుంది. విశ్వాసం కూడా అంతే. ఇక్కడ కాలిపోయిందట, కట్టిందంతా ఏమైపోయిందట? కాలిపోయిందట. కట్టింది కాలిపోతే ప్రయోజనం. ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, నేను 15 ఏళ్ళుగా కష్టపడుతున్నానండి సంఘాన్ని నిలబెట్టడం కోసం. 15 ఏళ్ల నుంచి నా పరిచర్య సాగుతుంది. ఏ రోజు నా స్వలాభాపేక్ష కోసం చూడలేదు. ఈ 15 ఏళ్ళుగా నేను దేవుని పనిలో ఎదిగాను తప్ప నా వరకు నేను సొంతంగా ఏం ఎదగల. ఇది పచ్చి నిజం. నేను దేవుని పనిలోనే ఎదిగా ఈ 15 ఏళ్లలో. ఈ 15 ఏళ్లలో నేను ఆస్తులు సంపాదించలేదు, ఆత్మలు సంపాదించాను.
అర్థమైందా? 15 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు చాలా ఆత్మలు సంపాదించాను, చాలామందిని ప్రభువులో నిలబెట్టాను, కొన్ని వేల మందికి చేతులతో బాప్తిస్మాలు ఇచ్చాను, కొన్ని వేల మందిని ఆత్మీయంగా పడిపోయిన వాళ్ళని తిరిగి నిలబెట్టాను, సత్యం తెలియని వాళ్ళకి సత్యం ప్రకటించాను, ఎంతోమంది యవనస్తుల జీవితాల్లో దేవుని మహాకృపను బట్టి వెలుగులు నింపగలిగాను, చనిపోవాలనుకున్న వారి ఆలోచనల్ని రివర్స్ చేసి మళ్ళీ బ్రతుకు మీద ఆశ పుట్టించి దేవుని కొరకు బ్రతికేలా చేయగలిగాను. అలాగే ఎంతోమంది వాక్యం చెప్పడానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దగలిగాను. ఇదంతా నేను ప్రభు కొరకు చేసినటువంటి, ప్రభువులో పడినటువంటి కష్టానికి లభించిన ప్రతిఫలం. ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. ఇన్నాళ్ళ నా కష్టం రేపొద్దున ప్రభు ఎదుట తీర్పుకి వెళ్ళినప్పుడు మొత్తం బూడిదలు పోసినట్టు అయిపోయింది అనుకోండి. బూడిదలు పోసేసిన పన్నీరు అయిపోయింది అనుకోండి. అరే నాయన నువ్వు అంటే ఫెయిల్ అన్నాడు అనుకోండి. ఏంటి ఫెయిల్ అంటే ఏమండి ఉపయోగం? నాకు జీతం ఇక్కడ కాదండి సేవకుడికి, అక్కడ. చాలామంది సేవకులు ఇక్కడ జీతాల కోసం చూస్తున్నారు. ఇక్కడ కాదు జీతం, అక్కడ ఇస్తాడు అసలైన జీతం. ఆ దినమున నా పని కనబడును, వాని పని నిలిచిన ఎడలా వాడు కిరీటం పొందుకుంటాడు, వాడు జీతం పొందుకుంటాడు. పని నిలవకపోతే వాడు జీతం పొందుకోడు. దేవుడు జీతం ఇవ్వడు. వాడి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అన్నాడు. కాబట్టి మన పని నిలబడాలి. విశ్వాసంలో మిమ్మల్ని అందరినీ నేను నిలబెట్టాలంటే చక్కటి విశ్వాసం అనే పునాది వేయాలి. అమ్మా, ఒరిజినల్ బంగారానికి నకిలీ బంగారానికి ఎంత తేడా ఉందో విశ్వాసానికి నకిలీ విశ్వాసానికి కూడా అంతే తేడా ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రభువుని ఎందుకు నమ్మారు? చెప్పాలి. దేనికి నమ్మారమ్మా ప్రభువుని? నేను ఎందుకు నమ్మానో చెప్తాను, మీరు రుజువు చూసుకోండి ఇంకా తర్వాత. ఏమా, నా బోధలో మీరు ఉన్నారు కాబట్టి, నా బోధ వింటున్నారు కాబట్టి నేను ఎందుకు నమ్మానో చెప్తాను, నేను ఎందుకు ప్రభువుని వెంబడించానో చెప్తాను. దాన్ని బట్టి మీరు సరి చూసుకోండి. నేను ఎందుకు ప్రభువుని నమ్మానంటే, నేను పాపినని ఎరిగి ఆయన బోధ వినడం వల్ల, బైబిల్ చదవడం వల్ల నేను పాపినని ఎరిగి నా పాపానికి క్షమాపణ ప్రభు దగ్గరే దొరుకుతుందని గ్రహించి, మరణం తర్వాత మరో జీవితం ఉందని వాక్యం వినడం ద్వారా తెలుసుకొని, ఇప్పుడు నేను ఆ మరణం తర్వాత రాబోయే ఉగ్రతను తప్పించుకుని నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే లభిస్తుంది అని బలంగా నమ్మి, వినుట వల్ల నాకు విశ్వాసం కలిగి నేను ప్రభువును వెంబడించి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాను. క్లియర్? అది నా ఫెయిత్, అది నా పునాది. ఇంతకు మించి నాకు ఏ పునాది లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, నాలాంటి పునాదే మీకు ఉందన్నవాళ్ళు మీ చేయి చూపించండి. అందుకే నమ్మాను అన్నవాళ్ళు. అన్నయ్య మీరు ఏ పునాది కలిగి ఉన్నారో అదే పునాది నేను కలిగి ఉన్నాను అన్నవాళ్ళు దయచేసి మీ చేతులు చూపించాలి. మిగిలిన ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు చూడండి ఒకసారి. పక్కన ఎవరైనా చేయి చూపించలేదేమో మరి చూడండి, అప్పుడు వాళ్ళని ప్రశ్నిద్దాం. సంతోషం, అందరూ అదే పునాది కలిగి ఉంటే సంతోషం. ఈ పునాది కనుక లేకుండా, అలా కాదండి మాకు ఏది పాలు ఇవ్వట్లేదని ప్రభువుని నమ్మానండి, ఫెయిల్ అయిపోయావు. మాకు ఉద్యోగం రావట్లేదని ప్రభువుని నమ్మామండి, ఫెయిల్ అయిపోయావు. అలా కాదండి పిల్లలు పుట్టట్లేదని ప్రభువుని నమ్మానండి, ఫెయిల్ అయిపోయావు. పెళ్ళి అవ్వట్లేదని ప్రభువుని నమ్మానండి, ఫెయిల్ అయిపోయావు. అప్పు తీరట్లేదని ప్రభువుని నమ్మానండి, ఫెయిల్ అయిపోయావు. రోగం తగ్గట్లేదని ప్రభువుని నమ్మానండి, ఫెయిల్ అయిపోయావు. ఇవన్నీ ఫెయిలే, ఫెయిల్ 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 ఫెయిల్, మొత్తం ఫెయిల్. ఇప్పుడు ఎవడో వచ్చి అంటాడు, ఏమయ్యా ఏదో అలా నమ్మాడు కదయ్యా నీకేంది బాధ అంటాడు. ఏంటట? ఏదో అలా నమ్మాడు కదా, ఏదోటి నమ్మడమే కదా కావాలి, నమ్మని తప్పే ఉంది. ఇప్పుడు నేను ఒక నకిలీ నోట్ నీ చేతిలో పెట్టి, ఈ ఏదో నోట్ ఇచ్చాను కదయ్యా తీసుకో, నీకులాడి తెంగరోడి దగ్గర ఎలాగా మారద్దు కదా, మార్చుకో, అంతేనా? ఏదో నోటే కదయ్యా ఇచ్చాను కదా మార్చుకో. ఎవరో తెలియలేనోడి దగ్గర, పాపం చదువుకోలేనోడి దగ్గర చెల్లుబాటు అవుద్దేమో, కానీ బ్యాంకుకి పట్టుకెళ్తే చెల్లుబాటు అవుద్ది అది. ఇప్పుడు ఒక పరీక్ష రాయడానికి వెళ్ళాం, ఒక ప్రశ్న ఇచ్చారు, మొత్తం పేపర్ అంతా నింపేసాం, ఎడిషన్ తీసుకున్నాం, అది కూడా నింపేసాం, ఇంకో ఎడిషనల్ తీసుకున్నాం, అది కూడా నింపేసాం, పిన్ కొట్టి ఇచ్చాం, 0 వేసాడు అనుకోండి. అదేందయ్యా 3 ఎడిషనల్ రాస్తే 0 వేసావా, అలాగలా కుదురుతుందయ్యా అంటే, ఒరే నాయన నువ్వు ఇచ్చిన ప్రశ్నే 100 సార్లు తిప్పి మళ్ళీ రాసావు, దానికి 3 ఎడిషనల్ కాదు 30 ఎడిషనల్ తీసుకున్నా, నీకు 1 మార్కు కూడా వెయ్యం, బోబుగుడ్డే వేస్తాం, కాబట్టి వెళ్ళరా నాయన అంటాడా అండా? ఇప్పుడు నింపడం కావాలా లేకపోతే అందులో సరుకు ఉండాలా? కదా కదా మరి ఇంకేంటి, ఏదోటి చెప్పాడు కదయ్యా అంటే తప్పది. ఏదోటి నమ్మించేసాం కదా, ఇప్పుడు ఏదో అలా నమ్మించేయడం కరెక్టేనా? నిజమే చెప్పాలా? ఇంకా ఆ మాత్రం దానికి సత్యము, సత్యం మీద స్తంభము, సత్యం అనే ప్రతిష్ట ఎందుకండి? మాటలన్నీ వదిలేయచ్చు కదా.
ఏదోటి చెప్పినప్పుడు ఇక్కడ చాలామంది చెల్లెమ్మలు ఉన్నారు, రేపు పొద్దున్న పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు కదమ్మా మీరు. ఇప్పుడు నేను మీకు సంబంధం తెచ్చి, అమ్మా పిల్లాడు చాలా మంచోడు, అమెరికాలో ఉద్యోగం, నెలకి 30 లక్షల జీతం, ఎన్ని రోజుకి 1,00,000, నెలకు 30 లక్షల జీతం అమ్మా, పిల్లాడు అమెరికాలో ఉద్యోగం అమ్మా, నీకు పెళ్ళి చేస్తాను మా అన్నాడు. నేను పూరు గుడిసెలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు అనుకో, పూరు గుడిసెలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి 4 గేదెలు అక్కడ బయట ఉన్నాయనుకో, అదిగో పేడ తీసేయి పాలు అమ్ముకుందాం అంటే ఏం చేస్తావు అప్పుడు? ఇదే రోజుకి 1,00,000 అన్నారు, 30 లక్షలు అన్నారు, అమెరికా అన్నారు, అంటావా నవా? అసలు అడుగుతావా? లేకపోతే ఏమీ అడగను, పతిభక్తి పతి సేవ అని వెళ్ళిపోతావా? అడుగుతావా? సో అంటే ఇప్పుడు నీకే పరీక్షలు రుజువులు అన్నీ ఉంటే దేవుడు కూడా ఒక ప్రాసెస్ పెట్టాడు. నాయన దయ్యాలే నమ్ముతున్నాయి, మీ దయ్యాల విశ్వాసం కాకూడదు. మీరు విశ్వసించినప్పుడు ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే, నేను సంతకం పెట్టాలి. నేనేం చేయాలి? సంతకం చేయాలి. ఎస్, నువ్వు బిలీవర్వి, వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. యు ఆర్ రైట్, నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావు, ఇది సరైన విశ్వాసం, ఇది నకిలీ, ఇది కరెక్ట్, ఇది నకిలీ. సాతాను కూడా ఎంత తెలివైనడు అంటే, నువ్వు విశ్వాసిగా మారిపోతే నిత్య జీవానికి వెళ్ళిపోతావని, నిన్ను మింగేయాలని, ఎవరిని మింగుదునని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు కదా, నిన్ను మింగేయాలని వాడి అనుచరుల ద్వారా నకిలీ బోధ ప్రవేశపెట్టేట అపవాది. అది బైబిలే చెప్పింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుకోండి. పేతురు గారు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకోండి. యోహాను గారు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. అదే యోహాను గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువుకోండి. ఇంకెన్ని చెప్పమంటారు? ఇలాంటివి చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, చాలా ఉన్నాయి, అన్నీ చదువుకోండి. నకిలీని ప్రవేశపెట్టాడు అపవాది, నకిలీని. జాగ్రత్త. అందుకే ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. ఉన్నదల్లాగా ఉండనీరా నాయన, ఉన్నది ఉన్నట్టు చెప్పరా నాయన, ఉన్నది ఉన్నట్టు చెప్పంటే ఉన్నదాన్ని పక్కన పెట్టేసి కొత్త కొత్తవి తీసుకొచ్చారు. అవునా కదా? ఎన్నున్నాయో కొత్తవి, వాటికి మనం అట్రాక్ట్ అయిపోయాం. ఓహో, ఇక్కడికి వెళ్తే అప్పులు తీరుతాయట, ఆ పాత చర్చలు తీరవా అంటే అక్కడున్న యేసుప్రభు ఇక్కడున్న యేసుప్రభు ఒక్కరు కాదా? ఎంత మోసం అండి ఇది, ఎంత మోసం అంటే, హైదరాబాదులో ఒక సంఘం మొత్తం ఖాళీ అయిపోయి ఇంకో సంఘానికి వెళ్ళిందట. ఎందుకు ఈ సంఘం మొత్తం ఖాళీ చేసి ఇంకో సంఘానికి వెళ్ళారటంటే, ఈ సంఘంలో చేయని బోధ ఆ సంఘంలో చేశారట ఒక సేవకుడు. ఏమనంటే, అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, అయితే రండి ప్రభు మిమ్మల్ని పిలుచుచున్నాడు అన్నాడట. ఇప్పుడు ఈ సంఘం అంతా ఖాళీ అయిపోయి ఆ సంఘానికి వెళ్ళిపోయారట. అంటే ఏంటి, దేనికోసం వెళ్ళారు మీరు అందరు అక్కడికి? ఇప్పుడు ఇక్కడున్న యేసుప్రభు అక్కడున్న యేసుప్రభు ఒక్కరు కాదా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఇప్పుడు ఇక్కడున్న యేసుప్రభు అక్కడున్న యేసుప్రభు ఒక్కరు కాదా? ఇక్కడున్న బైబిలు అక్కడున్న బైబిలు ఒకటి కాదా? ఇప్పుడు మీరు బోధ విని వెళ్ళారంటే, పోనీ ఇక్కడ అసత్యం చెప్తున్నారండి, అక్కడ సత్యం చెప్తున్నారండి, ఈ అసత్యంలో ఉండడం ఎందుకని సత్యంలోకి వెళ్ళానని అంటే ఒక అర్థం ఉంది, అది ఓకే. కానీ నువ్వు ఒక సంఘాన్ని విడిచిపెట్టి అసత్యంలోకి వెళ్ళావు. ఏంటి అసత్యం? ఇక్కడికి వస్తే నీ అప్పులు తీరుతాయి, ఇక్కడికి వస్తే నీ రోగం తగ్గుద్ది, ఇక్కడికి వస్తే నీ సమస్యలు పోతాయి, ఇక్కడికి వస్తే నీకు పెళ్ళి అవుతుంది, ఇక్కడికి వస్తే నీకు పిల్లలు పుడతారు, ఇక్కడికి వస్తే నువ్వు ఇల్లు కట్టుకుంటావు. ఈ గాలి మాటలు చెప్పి మిమ్మల్ని దోచుకుంటున్న దొంగవాడు కాపర్ ఎలా అవుతాడు? నేను ఎలా అంటే నాకు బడి ఏడుస్తారు, కానీ నేను చెప్పేది నిజమా అబద్ధమా మీరు ఆలోచించండి. నేను నిజం మాట్లాడతాను, అబద్ధాలు చెప్పి మీ చేత మెప్పు పొందాల్సిన అవసరం నాకు లేదు. మీరు నన్ను తిట్టుకున్నా నేను చెప్పేది నిజమే, పచ్చి నిజం. నాకు మనుష్యుల మెప్పు కాదు, దేవుని మెప్పు కావాలి. ఇప్పుడు ఈ అబద్ధాలు ఎందుకు చెప్పావు నువ్వు అని అడిగేవాళ్ళు లేడుగా. సరికదా, ఈ సంఘాన్ని వదిలేద్దాం, ఈ పాస్టర్ గారిని వదిలేద్దాం, ఇంకో సంఘానికి పోదాం, ఎందుకంటే అక్కడికి వెళ్తేనే రోగం తగ్గుతుందట, అక్కడికి వెళ్తేనే అప్పు తీరుతుందట, అక్కడికి వెళ్తేనే సమస్యలు పోతున్నట్టు. ఎంత అబద్ధం ఇది! అది అసలు పునాది కాదు. విశ్వాసి ఎప్పుడు విశ్వాసే. నిజంగా నువ్వు విశ్వాసి అయితే సత్యం చెప్పే చోటే ఉండాలి. అసత్యానికి వెళ్ళావంటేనే నువ్వు అసలు విశ్వాసివి కావు. ఆ పునాది ఎవడో తేడా వేసేసాడు. అందుకని ప్రభు అంటాడు, గాలికి చెదరగొట్టబడే పొట్టు అంటాడు. ఏంటట? గాలికి చెదరగొట్టబడే పొట్టు. ఎందుకు ఈ మాట అన్నాడు? పొట్టు ఎప్పుడూ ఒక చోట నిలకడగా ఉండదు. పొట్టుకున్న లక్షణం ఏంటి?
ఫ్యాన్ ఎటు తిప్పితే అటు ఎగురుద్ది, అవునా కదా? ఇప్పుడు ఇటు తిప్పామనుకోండి ఆ డైరెక్షన్లో వెళ్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇలా తిప్పామనుకోండి ఈ డైరెక్షన్లో వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా తిప్పామనుకోండి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఇది చంచల స్వభావం. వాళ్ళకి ఇంక సత్యం ఎప్పటికీ అర్థం కాదు. పునాది పాడు చేసేసుకున్నారు. పునాది పాడు చేసుకున్న వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యావత్ క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి, పునాది చాలా ఇంపార్టెంట్. విశ్వాసం దగ్గర పాస్ అవ్వాలి. మీరు అందరూ పాస్ అయ్యారని మీరు అందరూ చేతులు ఎత్తినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందంటే, చాలా ఆనందం వేసింది నాకు. ఆహా, సంఘంలో నెక్కమైన మంచి నేల మొక్కటి చాలు, తళుకు బెళుకురాళ్ళు తట్టెడేలా అన్నాడు చూసారా? అలాగా నెక్కమైన మంచి నేల ఉంటే చాలు. ఎందుకు మనకి తలుగు బెలుకురాళ్ళు 100 వస్తే మాత్రం ఎవరికి ఉపయోగం? అని గాలి అది. రేపు పొద్దున పరీక్షకు నిలబడినప్పుడు పావలా పనిచేయదు మనకు. అది బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నీకు ఇచ్చిన దాన్ని డబల్ చేసేవనాలి తప్ప దేవుడు, అరే నాయన ఈ నిన్ను పూలకాయలు బత్తాలన్నీ వేసుకొచ్చేవిందిరా నాయన, ఏం చేసుకోమంటావి? ఎవరినైనా సరిగా విశ్వాసంలో నిలబెట్టి తీసుకొచ్చావా? లేదు. వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ప్రభువుకు పని చేసేయడానికి రాలేదు, ప్రభు కోసం బతకడానికి రాలేదు, ప్రభు ఇష్టాన్ని నెరవేర్చడానికి రాలేదు, ప్రభు మార్గాల్లో నడవడానికి రాలేదు, ప్రభు కొరకు ప్రయాసపడడానికి రాలేదు. విశ్వాసమందు భాగ్యవంతులు కాదు, స్థిరులు కాదు, ప్రభు కార్యాభివృద్ధి అందు అసలు వాళ్ళకి ఆసక్తే లేదు. కానీ వచ్చారు సంఘానికి. ఎందుకు వచ్చారంటే, ప్రభువా నీ దగ్గరికి వస్తే ఏది ఇస్తావాడు కదా. మీకు మాట చెప్పనా, అందరికీ పిల్లలు ఉన్నారా? ఉన్నారు. అందరికీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. పిల్లలు ఉన్నవాళ్ళు అందరూ. దాదాపు అందరికి పిల్లలు ఉన్నారు కదా. రైట్. రేపు పొద్దున మీరు ముసలోళ్ళు అయిపోయాక ఏంటి, రేపు పొద్దున మీరు అందరూ ముసలోళ్ళు అయిపోయాక మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి 5 ఎకరాల పొలం ఇస్తే నేను చూస్తా, లేకపోతే చూడను, మీ రియాక్షన్ ఏంటి మేడం చెప్పండి? ఎలా రియాక్ట్ అవుతారు సార్ మీరు? మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? లేదా నీకున్నదంతా ఇప్పుడే రాసేస్తే నిన్ను చూస్తా, లేదంటే ఇంట్లోంచి గెంటేస్తా. వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? హ్యాపీగా ఆహా నా కొడుకు పరిపూర్ణుడయ్యాడు, ఇలాంటి కొడుకే కావాలని కోరుకున్నాను, ఇలాంటి కూతురే కావాలని కోరుకున్నాను అంటారా మీరు? అంటారా? అనరు కదా. అంటే నువ్వు అమ్మవైనప్పుడు, నాన్నవైనప్పుడు నీ దగ్గర ఆశించే బిడ్డలు అలాంటి బిడ్డల ప్రేమ కాదు. క్లియర్? నీ దగ్గర ఏమీ లేకపోయినా నిన్ను అర్థం చేసుకుని, మా అమ్మ మా నాన్న నన్ను కన్నారు, నాకు జన్మనిచ్చారు, అంతే చాలు. అదొక్కటి చాలు. అయినా బంధాన్ని ఆస్తులతో అంతస్తులతో కొలవగలమండి? మీరు చెప్పండి, మీకు బంధం ఉంది, దాన్ని ఆస్తితో కొలుస్తారా? అంతస్తులతో కొలుస్తారా? డబ్బుతో కొలుస్తారా? వెండితో కొలుస్తారా? కొలవలేమండి, కొలవలేము. మా అమ్మకే నాకున్న అనుబంధం డబ్బుతో ముడిపడి ఉంటే అది అసలు తల్లి కొడుకుల బంధమే. అది మా నాన్నకే నాకు ముడిపడి ఉన్న బంధం డబ్బుతో ముడిపడి ఉంటే అది తల్లి కొడుకుల బంధమేనా, తండ్రి కొడుకుల బంధమేనా? అది కాదు కదా. ఇప్పుడు నీ భార్య నువ్వు ఉన్నారు, మీ ఇద్దరి మధ్యన ఆర్థికపరమైన ప్రేమానుబంధాలు ఉన్నాయా? మరి ఏ విధమైన ప్రేమానుబంధాలు ఉన్నాయి? ఏ స్థితిలో ఉన్నా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. నువ్వు ఏ స్థితికి వెళ్ళినా, నువ్వు ఒడిదుడుకులు వచ్చినా, కొంత ఇబ్బందులు వచ్చినా, భార్య కొరకు భర్త, భర్త కొరకు భార్య ఒకరికొరకు సపోర్ట్గా నిలబడ్డారంటే దట్ ఈజ్ కాల్డ్ లవ్. ఆ మధ్యలో బంధం బాగుందని అర్థం. అంతేగాని ఇంకెప్పుడు ఆర్థికపరమైన ఆలోచనలే భార్యలోనూ భర్తలోనూ కొనసాగుతున్నప్పుడు మీరు కరెక్ట్ పొజిషన్లో లేరు. కరెక్ట్ రిలేషన్షిప్ కాదు అది. డబ్బుతో ముడిపడిన బంధం ఇది, అది నిలబడదు ఎక్కువ కాలం. కానీ ఎప్పుడైతే నిజమైన ఆత్మీయత, నిజమైన ప్రేమ, నిజమైన అనురాగం ఉంటుందో అది త్యాగానికి సిద్ధపడుతుంది. దేవుడు కూడా అలాంటి పిల్లలు కావాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలట. సత్యము లేని ఆరాధన ఆయనకు వద్దట. అప్పుడు పునాది అసత్యమైతే ఇంకా సత్యంతో ఎలా ఆరాధిస్తావు చెప్పు? నాకు చెప్పు, నువ్వే చెప్పు. నీ పునాది అసత్యమైతే సత్యంతో ఎలా ఆరాధిస్తావు? నీ పునాది సత్యమైనప్పుడే నువ్వు సత్యంతో ఆరాధిస్తావు. నీ పునాది అసత్యమైతే దయ్యాల విశ్వాసం అది. అంటే విశ్వాసం విషయంలోనే చాలామంది ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పటికీ బాధపడతాను. మా వీధిలో మా కుటుంబం దగ్గరలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, నా చిన్నతనంలో ఒక ఆమెకు ఒక భయంకరమైన పరిస్థితి, ఒక వ్యాధి సోకింది. వారు వేరే మతస్థులు. వాళ్ళ ఇంటికి ఒక సేవకురాలు వెళ్ళి అమ్మా మీ బిడ్డకు నయం అయిపోద్ది, నేను చెప్పినట్టుగా 7 వారాలు ఒక చోటకి తీసుకెళ్తాను, అక్కడ రండి అని చెప్పి తీసుకెళ్ళింది. వీళ్ళు 7 వారాలు అంటే బిడ్డకు నయం అవుద్ది కాబట్టి ఆయన నమ్మండి అని బోధించింది.
7 వారాలు రెండమ్మా, మీ బిడ్డకు ఖచ్చితంగా ఆ ప్రాణాంతకమైన వ్యాధి నుండి విడుదల దొరుకుతుంది, నేను హామీ అని చెప్పి 7 వారాలు తీసుకెళ్ళింది. వీళ్ళు 7 వారాలు ఆ పూర్వ మతాన్ని విడిచిపెట్టారు. వాటికి సంబంధించినటువంటి ఆ బొమ్మలు ఏవో అయితే ఉన్నాయో వాటన్నిటిని వేరే దాంట్లో ప్యాక్ చేసి పక్కన పెట్టేసి ఈవిడ ఇచ్చేటువంటి ఆ బైబిలు ఇంకోటి ఇంట్లో పెట్టుకొని 7 వారాలు కేవలం ఎందుకు ప్రభువుని నమ్ముతున్నారు వీళ్ళు? ఆమెకున్న ఆ ప్రాణాంతకమైన వ్యాధిని తొలగిస్తే నేను నమ్ముతాం. డీల్ అది, దేవుడితో డీల్ కుదుర్చుకుంటున్నారనమాట. ప్రాణాంతకమైన వ్యాధిని తొలగిస్తే నేను నమ్ముతాం, తొలగించకపోతే ఆబ్వియస్లీ ఆన్సర్ అదే. ఏంటది? తొలగించకపోతే నేను వదిలేస్తాం. ఇట్స్ ఏ డీల్. నీతో మేము చేసుకుంటున్న ఒప్పందం ఏంటంటే నువ్వు తొలగిస్తే నమ్ముతాం, తొలగించకపోతే నేను వదిలేస్తాం. ఆ డీల్ వీళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసులో జరిగిపోయింది. ఎందుకంటే ఈవిడ వేసిన పునాది అది. ఏంటి పునాది? అమ్మ ఇన్నాళ్ళు ట్రై చేశారు కదా, ఇది ట్రై చేయండి. ఏంటిది దరిద్రం? ఇన్నాళ్ళు అన్నీ ట్రై చేశారు కదమ్మా, ఇప్పుడు ఇది ట్రై చేయండి. ఏంటి ట్రై చేయడం? అదా తప్పు. ఆ బోధ తప్పు, ఆ పునాది తప్పు. అంటే మీరైతే ఏం చేస్తారండి అని అడగొచ్చు మీరు నన్ను. నేను చెప్తాను, అది చెప్తాను. అదే సిచ్యువేషన్లో నేనైతే ఏం చేస్తానో కూడా చెప్తాను. ఇప్పుడు అలాంటి పునాది వేసిన తర్వాత వాళ్ళు 7 వారాలు జెన్యూన్గా తిరిగారు. ఒక కారు మీద వాళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నారో అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ చేసుకొని వచ్చేవారు. 7 వారాల అనంతరం ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే చనిపోయింది అంతే. మళ్ళీ ఏవైతే ప్యాక్ చేశారో వాటన్నిటిని బయటికి తీశారు, ఏవైతే పెట్టుకున్నారో వాటన్నిటిని ఇప్పుడు ప్యాక్ చేశారు. ఈవిడికి కూడా ప్యాకప్ చెప్పేశారు. అయిపోయింది, డీల్ పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రభు అనేవాడు ఎవరైతే ఉన్నారో, నువ్వు చెప్పిన ప్రభు 7 వారాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాకేదో చేస్తాడని నువ్వేదో మాకు బోధించావు కదా, జరగలా. అంటే మీ ప్రభు మాకేమీ చేయలా, ఏమీ చేయలేదు కాబట్టి మీ ప్రభు మాకు ఇంకా వద్దు. ఒక కుటుంబం అసత్యం అనే పునాది మీద నిలబెట్టబడి ఆ కట్టబడిన గృహం కూలిపోయి చివరికి శాశ్వతంగా రక్షణకు దూరమైపోయే పరిస్థితి నా కళ్ళ ముందు నేను చూశా. ఇది నా అనుభవం, నా కళ్ళతో నేను చూసిన విషయాన్ని మీకు చెప్తున్నా. ఇది సత్యం. ఇప్పుడు ఆ కుటుంబం శాశ్వత కాలం దేవునికి దూరం అయిపోయింది. ఇక వస్తారన్న ఆశ కానీ వాళ్ళు సత్యం తెలుసుకుంటారన్న నమ్మకం కానీ ఉండదు. ఎందుకంటే వాళ్ళని రాంగ్ రూట్లో నడిపించారు వీళ్ళు. అందుకే అలాంటి ప్రలోభ పెట్టే బోధలు చెయ్యకూడదు. వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవాలనే దురాలోచన ఎవరిలో అయితే వచ్చిందో వీళ్ళు ప్రభు చెప్పమని పని చేయట్లా. వీళ్ళ స్వలాభాపేక్ష కోసం, వీళ్ళ స్వార్థపూరిత, అంటే వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు కదా, మనం చచ్చికొచ్చేస్తే మనకి దశంభాగాలు వస్తాయి కదా, మనకేదో కొంచెం ఉపయోగపడతారు కదా, మనకేదో కొంచెం కానుకలు ఇస్తారు కదా, బాగుంటుంది కదా అని మనం మన స్వార్థమే చూసుకున్నావు తప్ప నిన్ను నిలబెట్టిన ప్రభువు కోసం ఎప్పుడైనా ఆలోచించావా? నిన్ను నిలబెట్టి నిన్ను నమ్మి నీకు బాధ్యత అప్పగించిన ప్రభువుకి ఏమైనా ఆలోచించావా? ఆడెవడాడు బిలాము ప్రభువు దగ్గర ప్రవక్తగా ఉండి తన స్వార్థపూరిత ప్రయోజనాల కోసం బాలాకు రాజుకు అమ్ముడుపోయాడు. అందుకే కత్తి చేత చంపబడ్డాడు. ప్రవక్త అయిన వాడు కూడా గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడు. చివరికి కత్తి చేత చంపబడ్డాడు. నువ్వు ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నావో వాళ్ళకి ప్రయోజనకరంగా నీ బ్రతుకుండాలి. ఏమైనా రైట్ ఆర్ రాంగ్? అవునా? నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావో వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? నీకు జీతం ఇచ్చేది ఎవరు? నీ యజమానేనా? నీ యజమాని ఎవరు? దేవుడేనా? మరి ఆయన దగ్గర పనికి వచ్చినప్పుడు ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? ఉండాలా. ఇప్పుడు మనం ఎవరి దగ్గర బ్లాక్ సంబంధంగా పనికి వెళ్తామండి, పనికి వెళ్ళి వాళ్ళకే గొయ్యి తవ్వితే న్యాయం అది? చెప్పండి, న్యాయం అది? నువ్వు అక్కడ జీతం తీసుకుంటున్నావు, అక్కడ పనికి వెళ్ళావు, వాళ్ళకే వ్యతిరేకంగా మాట్లాడినా, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసినా, ఇస్ దట్ రైట్? నాట్ రైట్. ఎథికల్ ఇష్యూ కాదు అది, ఎథికల్ థింగ్ కాదు అది. దట్ ఈస్ నాట్ ఎథికల్. అలాగా ఇప్పుడు ప్రభు దగ్గర పనికొచ్చిన సేవకురాలు ప్రభు చెప్పమన్న మాటలు చెప్పాలి తప్ప వాళ్ళని శాశ్వతంగా ప్రభుకు దూరం చేసి ఇలాంటి చెడ్డ పునాది వేయకూడదు. పునాది దగ్గర ఫెయిల్యూర్ అంటున్నాను నేను. ఇప్పుడు మీరైతే ఏం చేస్తారండి నన్ను అడిగితే నేను అంటాను, నేనైతే వెళ్ళి ఆమెకు రక్షణ సువార్తను బోధిస్తాను. ఒకవేళ ఆమె ఇష్టపడితే నేను బలవంతంగా చెప్పను, మళ్ళీ నాకు అవసరం లేదు. ఒకవేళ ఆవిడ ఇష్టపడితే, అమ్మా నేను సత్యాన్ని గురించి నీకు తెలియజెప్పాలనుకుంటున్నాను, నువ్వు వింటావా? వింటా అని చెప్పండి అని అంటే నేను ఇప్పుడు సత్యం మొదలు పెడతాను. ఏమనంటే, అమ్మా నీ జీవిత కాలంలో నీవు చేసిన ప్రతి అతిక్రమానికి, నీవు చేసిన ప్రతి పాపానికి పరలోకమందున్న దేవుడు
ఈ భూమి మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ఏంటంటే, మరణం తర్వాత నువ్వు విత్తిన దాన్ని కోయబోతున్నావు. మరణం తర్వాత నీకు నిత్య జీవితం ఉంది. ఆ నిత్య జీవితానికి పాపిగా వెళ్ళకూడదని పరమందున్న దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా రక్షణ, పాపక్షమాపణ, విమోచన, నిరీక్షణ అనుగ్రహించాడు. నీకు ఇష్టమైతే ప్రభు ద్వారా నువ్వు పాపక్షమాపణ పొందగలవు. ప్రభు ద్వారానే ఎందుకు పొందగలను అని నువ్వు నన్ను ప్రశ్నిస్తే దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. అదేంటంటే, ప్రభు ఈ భూమి మీద తనను తాను పరిశుద్ధినిగా నిరూపించుకోవడం అంటే అర్థం ఏంటంటే, పాపంతో పోరాడి గెలిచాడు. అపవాది యొక్క శోధనలన్నిటిలో నుండి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రభు తన్ను తాను పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవానిగా నిరూపించుకున్నాడు. కనుక నీ పాపమును తొలగించుటకు ఆయన సమర్థుడు. అది మాత్రమే నేను చెప్తాను తప్ప ప్రలోభాలకు గురి చేయను. అనవసరంగా వాళ్ళని మాయ చేసి మభ్యపెట్టి మతాలు మార్చే దుర్బుద్ధి మనలో ఉండడానికి వీలు లేదు. అసలు మతాలు మార్చడం అన్నదే ఒక దుర్బుద్ధితో కూడుకున్నటువంటి పని. అసలు అది అవసరమే లేదు. ఉన్న సత్యం చెప్పాం, వింటే విశ్వాసం, వినకపోతే వినలేదు, మనకి సంబంధం లేదు. చెప్తాము అన్నప్పుడు ఓకే అంటేనే చెప్తాం. మేము వినవయ్యా నువ్వు వెళ్ళు అంటే వద్దు, మళ్ళీ దగ్గర కూడా రావాల్సిన పని నాకు లేదు. నా పాదాల ధూళి అక్కడే పెట్టేసి నేను వచ్చేస్తాను తప్ప మళ్ళీ నీ ముఖం కూడా చూడాల్సిన అవసరత లేదు. అది అంత రాయల్గా ఉండమని దేవుడు పునాది వేయమని చెప్తే ఏంటండి ఈ బలహీనుల్ని క్యాష్ చేసుకోవడం తప్పు కదూ. సో ఇప్పుడు ఆ విశ్వాసం నేర్పించామనుకోండి, అప్పుడు ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాకేం లాభం అంటే నిత్య జీవితం, పాపక్షమాపణ, నిరీక్షణ. ప్రభు మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు, ఆయన సిలువలో మరణించారు, ఆయన నిత్య జీవాన్ని వాగ్దానం చేశారు, మరణం తర్వాత మరో జీవితం ఉంది, చనిపోతే బ్రతుకుంది అని చెప్పిన తర్వాత, అమ్మా నువ్వు ప్రభువును విశ్వసించి ముందుకు కొనసాగు. రోగం తగ్గినా తగ్గకపోయినా ఎలాగూ మరణం తప్పదు. ఒకవేళ ప్రభు చిత్తమైతే నువ్వు విశ్వాసిగా కొనసాగుతున్నప్పుడు ఆయనకి ఇష్టమైతే తప్పక నిన్ను స్వస్థపరచగల సమర్థుడు. ఈ స్వస్థత కోసమే ప్రభు దగ్గరికి రాగాని, ఒకవేళ నువ్వు ఆయనకి ఇష్టురాలివి అయితే, నీ విశ్వాసం ఆయనకి నచ్చితే, నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరితే తప్పకుండా నిన్ను ఆయన స్వస్థపరుస్తాడమ్మా. అది ఆయనకు అసాధ్యమైనది ఏమీ కాదు. కానీ దానికోసం నువ్వు ప్రభువుని నమ్మాల్సిన అవసరత లేదు. నువ్వు నీ రక్షణను కొనసాగించు. ఎలాగూ చనిపోతాం కదమ్మా, చావు ఎలాగూ తప్పదు. చావుకు ముందు ప్రభు ద్వారా రక్షణ పొందుకుంటే మంచిది కదా, ప్రభు ఇచ్చే అనుగ్రహాన్ని పొందుకుంటే మంచిది కదా. నీతివంతుడమ్మా, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన నీ పాపాన్ని క్షమించగలడు, నిన్ను విమోచించగలడు, నీకు రక్షణ ప్రసాదించగలడు. అది మాత్రమే బైబిల్ చెప్పింది. అది మాత్రమే మనం చెప్పడానికి అర్హులం. అది కూడా వాళ్ళు ఇష్టపడితే. మాకు వద్దు, చెప్పొద్దు అంటే చెప్పొద్దని చెప్పాడు ఆయన. చెప్పొద్దని చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు ఎక్కడికి అన్నాడు. నువ్వు పాదాలు దులుపుకొని వచ్చేయమన్నాడు, వెళ్ళిపోమన్నాడు. అది బైబిల్ విధానం. నేనైతే అదే చెప్తా. అంతే తప్ప లోక సంబంధమైన ఎరలు, లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధంగా ఏదో బోధించేసి వాళ్ళను ప్రభు సన్నిధికి నడిపించేసి వాళ్ళ విశ్వాసాన్ని, పునాదిని పాడు చేయటం మన పని కాదు. ప్రియమైన దేవుని సంగమా, నేను చెప్పింది నిజమా కదా ఆలోచించండి. అవును కదా. ఇప్పుడు అబద్ధం మీద కట్టింది ఏది నిలబడదండి. శాశ్వతంగా నిలబడాలంటే దేని మీద కట్టాలి చెప్పండి? దేని మీద కట్టాలి? సత్యం మీద కట్టాలి. అబద్ధాల మీద కోటలు కడితే ఏది నిలబడదు. ఈరోజు సాతాను అనుచరులు చేస్తున్నటువంటి తప్పదే. అబద్ధాల మీద కడుతున్నారు కోటల్ని. వద్దు, చాలా తప్పది. సో ఇప్పుడు విశ్వాస పరీక్షలో మొదటి అంకాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం మనం. వచ్చే వారం విశ్వాసిగా ఎలా గెలవాలి అనేది మాట్లాడుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు కేవలం విశ్వాస పరీక్ష మాత్రమే మాట్లాడుకున్నాం. స్టెప్ 1 అర్థమవుతుందా? స్టెప్ 1 ఇది. స్టెప్ 2లోకి వెళ్తాం వచ్చే వారం. విశ్వాసిగా ఎలా గెలవాలి. విశ్వాసిగా ఇప్పుడు ఈ విశ్వాసం ఉంది, ఇది మన విశ్వాసం విషయంలో గెలిచాం. అవును, నేను ప్రభువుని ఇలాగే నమ్మా. రేపు పొద్దున్న నాకు రోగం వచ్చిందనుకోండి, ప్రభువా నువ్వు తగ్గిస్తావా, తగ్గించమని అడుగుతాను. ఒకవేళ రోగం వస్తే నేను అడుగుతాను ప్రభువుని. నేను నిజంగా చెప్తున్నా, నాకు ఏదైనా వ్యాధి అంటే వైద్యులు కూడా కుదరచజాలని వ్యాధి ఏదైనా ఒకవేళ నా కర్మగాలి వస్తే అప్పుడు ప్రభువునే అడుగుతాను. నాకు దిక్కెవరు ఆయనే, నాకు ఇంక తోడెవరు ఆయనే. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నేను ఆయన్నే అడగాలి. నేను ఆయన వాడను, నేను నమ్ముకుంది ఆయన్ని కాబట్టి ఆయన్ని అడుగుతాను. తండ్రి నేను ఈ వ్యాధి బారిన పడ్డాను ప్రభువా, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు తండ్రి అని అడుగుతాను. పౌలు భక్తుడు కూడా ముమ్మారు వేడుకున్నాడట, అయ్యా ఈ ముళ్ళు తీసేవయ్యా అని.
ముమ్మారు వేడుకున్నాడట, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తీసే ప్రభువా నాకు అడ్డంకిగా ఉందని వేడుకుంటే ప్రభు అన్నారట, బలహీనత లేనిదే నా శక్తి పరిపూర్ణమవుతుంది, అలాగ ఉండని నాయన అన్నాడట. ఒకవేళ అలాగ ఉండని అన్నాడు అనుకోండి, నేను ఉండనిస్తాను. అంత మాత్రం నాకు రోగం ఉందని ప్రభువుని విడిచిపెట్టే అంతటి నీచుడను కాను. ఎందుకంటే రోగం ఉన్నా నేను చనిపోవాలి, రోగం లేకపోయినా నేను చనిపోవాలి. రోగగ్రస్తుడనైనా నేను ఏదో రోజు ఆయన ఎదుర్కోవాలి, ఆయన సన్నిధికే వెళ్ళాలి. రోగగ్రస్తుడను కాకపోయినా, ఆరోగ్యంగా చనిపోయినా నేను ఆయన సన్నిధికే వెళ్ళాలి. చావు అనేది ఎలాగూ తప్పదు నాకు. దానికోసం నేను ప్రభువుని వదిలేయడం అది నా విశ్వాసానికి సంబంధించింది కాదు. అక్కడ మనకు యోబు నేర్పిస్తాడు. అన్నీ పోయాయట. పిల్లలు చచ్చిపోయారు, ఆస్తులు పోని, అంతస్తులు పోని, పరపతి పోయింది, పరువు పోయింది, తిండి లేదు, ఒళ్ళంతా శుష్కించిపోయి రోగాల బారిన పడిపోయి ఆరోగ్యం కూడా పోయింది. ఒళ్ళంతా కురుపులట, పాపం చిల్లపెంకుతో బూడిదలో కూర్చుని ఒలుగొక్కుంటున్నాడట. అంత క్రూరమైన హీనమైన దుస్థితి. రాజవస్త్రాలు ధరించుకుని సేవకులతో పరిచర్యలు చేయించుకునే గొప్ప స్థితి నుంచి ఒక దిక్కుమాలిన స్థితికి వచ్చి పడిపోయాడు పాపం. అలాంటి దుఃఖభరితమైన స్థితిలో కూర్చున్నప్పుడు మిగిలిన ఒక్క భార్య వచ్చి అంటదట, సాటి అయిన సహాయం వచ్చి అంటదట ఆయనతో, ఇంక నువ్వు విశ్వాసమును వదలకయుందువా, ఇంకెందుకు విశ్వాసం, ఇంకా ఉండాలా ఇక్కడ దేవుని సన్నిధిలో, పోదాం పదా, నువ్వు రావా, అయితే నిన్నింతగా ఇంతగా బాధ పెడుతున్న దేవుణ్ణి దూషించి చచ్చిపో అందట. నేను ఇందాక చెప్పిన నకిలీ పునాది అయితే వెంటనే ఏమంటాం చెప్పండి? నకిలీ పునాది అయితే ఏమంటావు చెప్పండి? నకిలీ పునాది ఇప్పుడు అర్థమవుతుంది మీకు, కరెక్ట్ పొజిషన్కి వచ్చారు. ఏదైతే లేండి నమ్మారు కదండి అన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళు ఇప్పుడు దారిలోకి వస్తారు. ఇప్పుడు చెప్పండి, నిలబడద్దు అది? నకిలీ నోటు బయట తిరిగినంతకాలం తిరుగుతుంది, బ్యాంక్ వెళ్ళాక దొరికేద్ది. అర్థమైందా? బయట తిరిగినంతసేపు బాగానే తిరుగుతుంది. ఆడి చేతిలోంచి నీ చేతిలోంచి ఇంకోటి తెంగరోళ్ళందరూ మార్చేసుకుంటుంటారు. తెలివైనోడు మాత్రం ఇలా చూస్తాడు సార్, ఇది ఏందబ్బా, ఇది ఇలాగుంది, గాంధీ గారి బొమ్మ తేడా ఉంది, ఇదేమో ఇలాగుంది, అదేమో అలాగుంది, మధ్యలో గీత ఎలా ఉంది ఏంటి అని లైట్లు వచ్చే కొత్తగా లేజర్ లైట్లు వేసి చూసుకుంటాడు, తెలిసిపోద్ది. లేదా మిషన్లో పెడతాడు, తెలిసిపోద్ది. దొంగ నోటు అని తెలిసాడు అనుకోండి, చించి అవతల పారేస్తారు. తెలుసా మీకు? బ్యాంకు పట్టుకెళ్ళండి సరదాగా, ఓ దొంగ నోటు పట్టుకెళ్ళండి బ్యాంక్కి, ఇవ్వండి. దొరకగానే ఏం చేస్తాడు? ఒకటైతే చించేస్తాడు, కట్ అయితే నిన్ను చించేస్తారు జైల్లో పెట్టి. అర్థమైందా? ఒకటైతే నోటే చించేస్తారు, కట్ అయితే నీ ఒళ్ళు చీరేస్తారు. బ్యాంకులో దొరికిన వెంటనే కూర్చోండి సార్, టీ తెప్పించమంటారా, ఒక్క 5 నిమిషాలు, పెళ్లివారు వస్తున్నారు, ఒక్క 5 నిమిషాలు అలా కూర్చోండి, ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఇప్పుడు ఇది కాదు కదా, ఇది ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే, సార్ రండి సార్, అల్లుడు వచ్చాడు, అత్తరింటికి తీసుకెళ్ళరు కానీ అంటారు. వస్తారు, ఎరా నాయన కట్ట చేసావు, కంప్యూటర్ ఎక్కడుందిరా, ఎక్కడ ఆరబెడతావు, ఎక్కడ వేస్తున్నావు ప్రింటింగ్, ఏది మన డెన్ ఎక్కడా, నీతో పాటు ఎవరెవరు ఉన్నారా? అయ్యి బాబు నాకేం తెలియదండి బాబు, రాదేపాలు సీనిగడి ఇచ్చాడండి బాబు అన్నావు అనుకో, మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్తారు. ఎరా బాబు ఏంటి ఆడి కట్టిచ్చావట, ఇచ్చావా? ఇచ్చానండి. ఎక్కడ ఇచ్చావు? నాకు వాడపల్లి సత్యగడి ఇచ్చాడండి బాబు. ఇంకా అలా చెప్పుకుంటూ పోవాలి, ఎక్కడో చోట ఆగుద్దా ఆగదా? అక్కడ ఉంటుంది మిషను, మొత్తం తీగలాగితే డొంక కదిలిందని మొత్తం అందరికీ డొక్కచించి డోలు కడతారు. అంతే తప్ప దొంగ నోటు అనేది నిలబడదు, అక్కడికి వెళ్ళాక చించేస్తారమ్మా, ఉండనివ్వరు దాన్ని. అలాగే దేవుడు కూడా ఈ పనికిమాలిన విశ్వాసం వేసుకొని తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి, విశ్వాసిని వచ్చారండి అయ్యగారు అన్నాం అనుకో, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి, నీ చీటీ చింపివేయబడినది, వీనిని తోసివేయము. అందుకే నేను ఇప్పుడు మొత్తుకుంటాను, నాయన పునాది సరిగ్గా ఏంట్రా నాయన, ఇల్లు కూలిపోతే తర్వాత ఏడుస్తారు. పునాది సరిగ్గా వేసుకోండి. నా మాటలు విని వాటి మీద తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నవాడు బండ మీద తన ఇంటిని కట్టిన వానిని పోలి ఉండును. రైటా? అది పునాది. వరదొచ్చిందట, వానొచ్చిందట, గాలి గట్టికి కొట్టిందట, ఇల్లు గట్టిగా నిలబడింది. ఇప్పుడు ఆ గాలి యోబు జీవితాన్ని కొడుతుంది గట్టిగా. వరదొచ్చి కొడుతుంది, వానొచ్చి కొడుతుంది, గాలి వచ్చి కొడుతుంది, ఇల్లు కూలిపోలా, పెంకులు ఎగిరిపోయి అంతే, డెకరేషన్ అంతా పోయిందంతే, తలుపులు ఊడిపోయినాయేమో,
ద్వారబంధాలు ఊడిపోనియేమో, పునాది చెక్కు చెదరలా అలాగే నిలబడ్డాడు స్ట్రాంగ్గా. ఎంత వరదరాని వానరాని బండ మీద కట్టబడిన విశ్వాసం యోబుది. అదే నకిలీ విశ్వాసం అనుకోండి, టిక్కుమని కూలిపోద్ది, టిక్కుమని చిటికేస్తే కూలిపోద్ది. అందుకే ఇప్పుడు చిటికల పందిరి వేయకండి, మంచి పందిరి వేయండి. అర్థమైందా? ఏ పందిరి వేయొద్దు, మంచి పందిరి వేయండి. ఎన్ని వానలు వచ్చినా వరదలు వచ్చినా ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చినా స్థిరంగా నిలబడే విశ్వాసం కావాలి. కానీ ప్రభు అది చేయలేదండి, ఇది చేయలేదండి, అమాస రోజున అట్టట్లేదండి, పునః రోజున బూరెట్టలేదండి, వీళ్ళు నాకు అలా చేయలేదండి, ఇలా చేయలేదు, దేవుళ్ళకి వచ్చాను కానీ ఏం సుఖం లేదండి బాబు. ఏం సుఖం ఉండాలంటే నీకు బెంచగారు కొనియాలా? రక్షణను మించిన ఐశ్వర్యం ఏమైనా ఉందా? ఏమి లేదు కదా. ఒంటి నిండా కురుపులతో చచ్చిపోయాడు మహానుభావుడు లాజరు, పరదేశికి పోయాడు. రాజవస్త్రాలు ధరించుకొని, సన్నపునార వస్త్రాలు ధరించుకొని, సుఖపడుతూ అందరి చేత నలుగులెట్టించుకొని చాకిరీలు చేయించుకొని చచ్చాడు. అన్నీ తిని ఎక్కడ పోయాడు? చొక్క నీటికి యాతన పడుతున్నాడు. అది అక్కడ జీవితం గురించి ఇక్కడ విశ్వాసం తప్ప, ఏదో ఎక్కడ జీవితం గురించి ఇక్కడ విశ్వాసం కాదు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 ఈ జీవితకాలం మటుకే మీరు క్రీస్తునందు నిరీక్షించువారైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందురు అన్నాడు. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19. ఈ జీవితకాలం మట్టుకే ఇక్కడ బతుకు కోసమే, ఇక్కడేదో వస్తుందని, ఇక్కడేదో ఆశించి, ఇక్కడేదో సంపాదించుకోవాలని, ఇక్కడేదో సాధించాలని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే ఈ రాత్రి నీ ప్రాణం అడగబడుతోందిరా నా బిడ్డ అంటాడు దేవుడు. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమో. ఉందా లేదా మీ గ్రంథంలో? ఉందా లేదా? ఉంటుంది. కాబట్టి నకిలీ వద్దండి, నకిలీ వద్దు. అది పోద్ది, సరైన పరిస్థితి వస్తే పోద్ది. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని కన్నీళ్లు రాని, ఎన్ని ఇరుకులు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, పిల్లలు చచ్చిపోయిన ప్రభువుని వదలలేదండి. అది నిజమైన విశ్వాసం. పిల్లలందరూ చచ్చిపోయారు. అవిశ్వాసం అయితే ఏమంటాడు తెలుసా? ఏంటి తండ్రి ఇలా చేసావంటాడు. యోబు అన్నాడు ఎప్పుడైనా మాట? ఏంటి తండ్రి నా ఆస్తులన్నీ తీసేసుకున్నా, ఎందుకు ఇక్కడ నేను బతకాలి, నాకు ఇవ్వడం ఎందుకు, తీసుకోవడం ఎందుకు, నాతో ఈ ఆటలు ఎందుకు అని అన్నాడా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను. బాబా బాబా బాబా, అది విశ్వాసం అంటే. ఆ స్థాయికి చేరుకోవాలి మనం. ఆయన మనకు మాదిరి యోబు. అది విశ్వాసం, గెలిచే విశ్వాసం అండి. అదే ఓడిపోయే విశ్వాసం మనకెందుకండి? గెలిచే విశ్వాసం కావాలి. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నప్పుడు ఇంకా అద్భుతమైన తాత్వికంగా ఒక మాట చెప్తాడు. ఏమంటాడు తెలుసా? నేను దిగంబరినై వచ్చి తిని, నేను మరలా దిగంబరినై ఈ లోకము నుండి వెళ్ళిపోతాను. ఐఎమ్ నథింగ్. నాకు ఏముందని ఇక్కడ, నేనెందుకు నా తండ్రిని దూషించాలని ఆలోచించుకుని ఆయన అంటాడు, నేను మొలతాళ్ళు లేకుండా పుట్టినుండండి. నేను ఇక్కడికి వచ్చాక అన్నీ దక్కే. నా భార్య ఇక్కడదే, నా బిడ్డలు ఇక్కడి వారే, నా ఆస్తులు ఇక్కడివే, నా అంతస్తులు ఇక్కడివే, నా వెండి బంగారాలు ఇక్కడివే, నా ఒంటెలు గొర్రెలు మేకల మందలు పశువుల మందలు పనివారు ఇల్లు భోగభాగ్యాలు ఆస్తులు అంతస్తులు అన్నీ ఇక్కడికి వచ్చాక ఏరుకున్నవి. కానీ ఇక్కడికి నేను ఎలాగొచ్చాను? దేవుడు ఎలా పంపించాడు? నన్ను ఒంటరిగా పంపించాడు. దిగంబరినై వచ్చి తిని. ఇక్కడ అన్నీ దేవుడిచ్చాడు, తీసుకున్నాను. పిల్లలు దేవుడిచ్చాడు, భార్య దేవుడిచ్చాడు, కూతుర్లు కొడుకులు అందరూ దేవుడే ఇచ్చాడు, ఆస్తులు దేవుడిచ్చాడు, అంతస్తులు ఆయన ఇచ్చాడు, అన్నీ ఆయన ఇచ్చాడు. నాకు అన్ని ఇచ్చాడు ఆయన. మళ్ళీ అన్నీ ఆయన తీసేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఇచ్చి ఆయన తీసుకున్నప్పుడు నేను ఆయన నిందించడానికి అర్హుణ్ణి కాదు కదా. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునెను. విశ్వాసం ఏమని పలికిస్తుందంటే యోబు గారితో, మనము మేలు మాత్రమే అనుభవించుదుమా? దేవుని చేత మనము మేలు మాత్రమే అనుభవించుదుమా? మూర్ఖురాలి వలె మాట్లాడకు బిడ్డ, కీడు అనుభవింపా తగదా. బాబా బాబా, అలాంటి విశ్వాసాలను చూడాలనుకుంటున్నాడు దేవుడు. నా ప్రయత్నం అదే, నేను అలా ఉండాలనుకుంటున్నాను. నా కోసం ప్రార్థించండి. మీ ప్రయత్నం కూడా అదే కావాలి. మీరు అలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను, ఆయన అనుకుంటున్నాడు. తప్పదు, మీరు కూడా అనుకోండి, ఇంక వేరే దారి లేదు. అర్థమైందా? మీకోసం కూడా నేను అదే ప్రార్థిస్తాను. ఏమైనా సరే విశ్వాసులైన మీరందరూ బండ మీద పునాది వేయబడిన యోబులా ఉండాలి. గెలవాలి. మీ విశ్వాసం గెలవాలి. ఆయన విశ్వాసం గెలిచింది. అది పునాది. అలాంటి పునాది పడింది అనుకోండి, పోనీ ఏది పోతుంది పోనీ. నేను పుడతా తెచ్చుకున్నానా? ఇవన్నీ తెచ్చుకున్నానా? లేదే, మధ్యలో వచ్చాయి.
మధ్యలో పోతే పోవచ్చు, ఉంటే చివరిదాకా ఉండొచ్చు. ఉన్నా నీ చిత్తమే, పోయినా నీ చిత్తమే, నేను మాత్రం ఎప్పుడూ నిన్ను దూషించను తండ్రి, అది నాకు దూరమగునుగాక. అర్థమైందా? ఆ స్థాయికి ఎదుగుతారండి వీళ్ళందరూ. ఏమండి, అవునా కదా? సో ఏంటండి ఈ పరిస్థితి? నిలబడతారండి? చెప్పండి, వీళ్ళు నిలబడతారా? విశ్వాసం విషయంలో వడగాలు వచ్చి వరదలు వచ్చి కొడితే నిలబడతారండి వీళ్ళు? యేసుప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. వరద వచ్చెను, ఇసుక మీద ఇంటిని కట్టిన వాడిని పోలి ఉన్నదట. వరద వచ్చిన ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయిందట? కూలిపోయిందని మన రక్షకుడైన ప్రభు చెప్పారు. సో కాబట్టి మీ విశ్వాసం అలా ఉండకూడదండి. పంపించండి అందరికీ, క్రైస్తవులందరికీ వీడియో పంపించండి. అరే నాయన, ఇది నిజమా అబద్ధమా నేర్చుకుని మీరు చెప్పండి. కింద కామెంట్ చేయమనండి వీడియో కింద. ఇందులో ఏమైనా అసత్యం ఉందేమో, నేను చెప్పిన దాంట్లో ఏమైనా అసత్యం ఉందేమో చెప్పమనండి వాక్యానుసారంగా. ఎవరికైనా సాధ్యం అవుద్దేమో, వాళ్ళ తరం అవుద్దేమో. అవ్వదు, ఎందుకంటే ఇది పచ్చి నిజం, సత్యం. ఇది నేను ఇప్పటివరకు మాట్లాడింది గ్రంథంలో రాయబడిన నా యేసుక్రీస్తు బోధించిన సత్యం. దీన్ని కాదనేవారు ప్రపంచంలో ఎవరు లేరు. ఒకళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా సాతాను చేత పట్టబడిన వారైతే వాళ్ళు ఉంటారంతే. గ్రంథానుసారంగా దీన్ని వ్యతిరేకించగలిగే ధైర్యం ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకంటే ఇది గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. ఇప్పుడు యోబు నిలబడ్డాడు, గట్టిగా నిలబడ్డాడు. ప్రభువా, చావైనా బ్రతికైనా నీకోసమే ప్రభువా, ఇచ్చావు తీసుకున్నావు, మళ్ళీ ఇస్తే ఇస్తావు, లేదంటే తీసుకుంటావు, నీ ఇష్టం అన్నాడు అంతే. అలాగే ఓపిగ్గా కూర్చున్నాడు, చెల్లపెంకుతో ఒళ్ళు గోక్కుంటున్నాడు, కనిపెడుతున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. సమాధానం రాలేదు ప్రభు దగ్గర నుంచి. స్నేహితులు వచ్చారు, ప్రభు దగ్గర నుంచి సమాధానం రాలేదు, కానీ స్నేహితులు వచ్చి ఏమంటున్నారు? నువ్వేదో పాపం చేసావు, నువ్వేదో పనికి మాలిన పని చేసావు, నువ్వేదో నీతి మాలిన పని చేసావు, నువ్వు దైవద్రోహివి, నువ్వు దేవునికి అయిష్టుడివి, నువ్వు అందుకే ఏమి పొందుకోకుండా మొత్తం కోల్పోయావు, నువ్వు అందుకే ఈ శాపాన్ని తెచ్చుకున్నావు. అనరాని మాటలన్నీ అంటున్నారు. అన్ని మాటలు పడుతున్నాడు, ఓర్చుకున్నాడు. ఎన్ని మాటలు అన్నా ఒకటే చెప్తున్నాడు, నేనే పాపము ఎరుగను, నేనే తప్పు చేయలేదు, సర్వశక్తుడగువాడు నన్ను పరీక్షించునుగాక. ఈ బాధ కంటే మీ బాధ ఎక్కువైపోయింది, నన్ను బాగా పొడుస్తున్నారు మీరు మాటలతో. మీరు ఎన్నైనా అనండి, నా దేవుడు న్యాయవంతుడు, నా దేవుడు యథార్థవంతుడు, నన్ను ఆయన చేతులకు అప్పగించుకుంటున్నాను, నా విశ్వాసం సరైనదే. ఒప్పించేద్దాం అని చూస్తున్నారే, ఒప్పుకో. చూడండి, దొంగ కేసు మన మీద వేసుకోమని అక్కడ ఒప్పించేద్దాం అన్నట్టు చట్టంలో ఇలా ట్రై చేస్తున్నారు వీళ్ళు. కానీ యోబు ఎక్కడ ఒప్పుకోలేదు. నేనేం చేయలేదయ్యా, ఆయన చిత్తం నలగొట్టని అనుకున్నాడు. అలా నలుగుతానే ఉన్నాడు. అలా రాత్రులు గడిచిపోయే, పగళ్ళు గడిచిపోయే, ఎండకు ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు, మంచుకు తడుస్తున్నాడు. నాన్న వాళ్ళు ఎవరు లేరు, చివరికి భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. దిక్కులేని పరిస్థితిలో విశ్వాసం ఒక్కటే ఊపిరి పోసింది అతనికి. అలాగే ఉన్నాడు, చావడానికి సిద్ధమైపోయాడు. ప్రభువా, నీ చిత్తమైతే ఇలాగే తీసుకెళ్ళిపో, నాకైతే హృదయం నిండా ధైర్యం ఉంది, నేను ఏ తప్పు చేయలేదు, కానీ శోధన ఎదుర్కొంటున్నాను, తీసుకెళ్ళిపో ప్రభా, నీ చిత్తమైతే అనుకున్నాడు. అలాగే ఓర్చుకున్నాడు. ఆ ఓర్పుకు ఫలితం ఒక రోజు వచ్చింది. ఒక ఫైన్ డే, ఒక రోజు రానే వచ్చింది. ఆ రోజు ఆయన జీవితంలో మరిచిపోలేని రోజు, దేవుని ప్రత్యక్షత అనుభవించిన రోజు. ఒళ్ళు మొత్తం పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది. చర్మం అంతా ఆరోగ్యకరంగా మెరిసిపోయేలా మారిపోయింది. పోయినవన్నీ తిరిగి వచ్చాయి, కోల్పోయిందంతా మళ్ళీ ఇచ్చాడు. యోబు, ఇప్పుడు నీకు డబల్ బొనాంజా. 100 పోయిందా 1000 తీసుకో, 1,00,000 పోయిందా 10 లక్షలు తీసుకో, 1000 చచ్చిపోయినాయా 10,000 తీసుకో. రెట్టింపు దీవెన ఆశీర్వాదాలతో మరలా యోబును దేవుడు నిలబెట్టేశాడు. అది విశ్వాసం ద్వారా కలిగే సరైన ఫలితం. అంటే యోబేం అడగలా ప్రభు 100 తీసుకున్నావు 1000 అని అడగలా. ఏం అడగక్కర్లేదు, తీసుకో, నేను ఇవ్వగల సమర్థుడిని, నువ్వు తీసుకోవడానికి అర్హుడివి. ఆయన సమర్థుడు, ఈయన అర్హుడు. ఇచ్చి పడేసాడంతే, ఎంత కావాలంటే అంత. రెట్టింపు దీవెన ఆశీర్వాదాలతో నింపబడ్డాడు యోబు. ఎక్కడా స్వార్థం లేదు. చూడండి, నేను చెప్పిన విషయంలో అటు యోబుకి స్వార్థం లేదు, ఇటు దేవునికి పక్షపాతం లేదు. ఒక తండ్రి, ఒక యథార్థవంతుడైన కుమారుని మధ్య జరిగినటువంటి అపూర్వమైన ఘట్టం విశ్వాస పరీక్ష. నీ జీవితం ఏంటి చెప్పు మరి? నిలబడేదా, ఎగిరిపోయేదా? నిలబడేది. ఏమైనా రాని ఆయన చిత్తం ఆయనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. అందుకే ఒక మాట ఉంటుంది మనకి, నీట ముంచినా పాల ముంచినా మీదే భారం అంటాను. చూడండి, దేవుని దగ్గర అనాలి ఆ మాట. మనుషుల దగ్గర అంటే నీటిలోనే ముంచేస్తారు.
కాబట్టి ఏమనాలి దేవుడి దగ్గర? ప్రభువా ఏం చేసినా నీ చిత్తమే, జరిగేది నీ చిత్తమే, నీ చిత్తం ప్రభువా, నీ ఇష్టం నువ్వు ఎలా నడిపిస్తావో నడిపించు. గాఢాంధకారపు లోయలలోనైనా, సముద్ర దిగంతములలోనైనా, చీకటిలోనైనా, శోధనలోనైనా, వేదనలోనైనా, సువర్ణమయమైన వీధులలోనైనా ఎటు నడిపినా నేను ఎల్లప్పుడూ నీ పాదదాసుడను తండ్రి, నీ చిత్తమునకు శిరస్సు వంచుతున్నవాడను తండ్రి, నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు ప్రభువా. ఎంత మంచి పాట అది. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము. ఎంత అద్భుతమైన పాట. సో ప్రభుకి సరెండర్ అయిపోవడం అన్నమాట. అది సంపూర్ణంగా ప్రభుకి ఏమవ్వడం? సరెండర్ అయిపోవడం. ఎప్పుడైతే మనం ప్రభుకి సరెండర్ అయిపోయామో ప్రభు ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తారు, ఆయన వాక్యానుసారంగా మనల్ని నడిపిస్తారు. జీవితకాలం అంతా కూడా ఆయన చిత్తము మన బ్రతుకులో నెరవేరునట్లుగా దేవుడు మనకు తోడుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, విశ్వాస పరీక్ష. మీరు గెలిచారా, ఓడిపోతున్నారా? గెలిచే స్థితిలో ఉన్నారా, ఓడిపోయే స్థితిలో ఉన్నారా? మీకు మీరే పరీక్షించుకోవాలి. అర్థమైందా? మీ పునాది ఎలా ఉందో మీరు చెక్ చేసుకోవాలి. మీ పునాదిని చెక్ చేసుకోవాలి. అది ఎక్కడైనా, ఎవరైనా, వారు ఏ సంఘమైనా, ఏ స్థితిలో ఉన్నా, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, కోపం లేదు, అంతే కదా. నాకెందుకండి? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఆ సంఘాలు ఏమో కూడా ఎవరెవరు వెళ్తారో కూడా నాకు తెలియదు. నా కోరిక ఏంటంటే, ఒకవేళ మీ పునాది తప్పైతే, వేయబడినది కాక మరొక పునాది ఎవడైనా మీ ఆత్మీయ జీవితంలో వేసి ఉంటే దయచేసి దాన్ని పరీక్షించుకొని సెట్ చేసుకోవాలి. ప్రభు మీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. నకిలీ నోటు మనకి వద్దు, మంచి నోటు కావాలి, పరీక్షకు నిలబడే నోటు కావాలి తప్ప రెట్టింపు దీవెన తీసుకొస్తుంది అది. ఒకవేళ అన్నీ కోల్పోయినా ప్రభు మిమ్మల్ని నిలబెట్టగలిగే సమర్థుడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. స్థిరంగా నిలబడి ఆశీర్వదింపబడాలి తప్ప రాంగ్ రూట్లో వెళ్ళి ఆశీర్వదింపబడాలనుకోవటం న్యాయం కాదు. ఒకవేళ మనుషుల దగ్గర రాంగ్ రూట్లో వెళ్ళి గెలిచినా దేవుని దగ్గర రాంగ్ రూట్లో మనం ఏం చేయలేము, గెలవలేము. దేవుని దగ్గర ఎప్పుడు రైట్ రూట్లోనే వెళ్ళాలి, కరెక్ట్ రూట్లోనే వెళ్ళాలి. రాంగ్ రూట్లో వెళ్ళి దేవుడి దగ్గర గెలవడం అనేది అసాధ్యం, అసంభవం. కాబట్టి విశ్వాసమందు స్థిరులుగా వచ్చేవారు విశ్వాసిగా ఎలా గెలవాలో కూడా నేర్చుకుందాం. అటు ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, సంఘములకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధింపచేయండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతి ఎల్లప్పుడూ వారి మీద ప్రకాశింపజేయండి. ఎత్తబడిన వాక్యం మీ దీనదాసునిగా మీ ఆత్మశక్తితో, మీ ఆత్మ సహాయముతో నేను మాట్లాడినటువంటి ప్రతి మాట వారు పరీక్షించి మేలైన దానిని చేపట్టగలిగే ధన్యత ఇక్కడున్న అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అలాగే లైవ్లో వీక్షించిన అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో ఉన్నటువంటి బిడ్డలందరికీ అనుగ్రహించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.